హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్యామ్ న్యూస్ అప్డేట్ 13కి స్వాగతం. మరొకసారి మీ ముందుకు రావటానికి మరొకసారి మహిళలకు అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి 13వ తారీఖున రిలీజ్ చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తం అమౌంట్ చాలామందికి వారి ఖాతాలలో మరి పడలేదండి. ఎందుకనగా మరి ఇది ప్రకటించిన వెంటనే 18 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోడ్ అమలు అవటం వల్ల మరి చాలామంది మహిళలకి వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు, అలాగే అగ్రకులాల వారికి సంబంధించినటువంటి ఈబీసీ నేస్తం 15,000 రూపాయల డబ్బులు చాలామందికి అయితే పడలేదండి. మరి నిన్నటి దినానైతే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే పచ్చజెండా అయితే ఊపిందండి. నిన్నటి దినానైతే మరి రాయలసీమ జిల్లాలైనటువంటి రాయలసీమలో చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, మరి తిరుపతి జిల్లా, మరి కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాకైతే మరి అమౌంట్ అయితే మరి రిలీజ్ చేయడం జరిగిందండి. వారి ఖాతాలకు కూడా అమౌంట్ అయితే డబ్బులు అయితే వారి ఖాతాలకు పడుతున్నాయండి. ఇంకా కూడా అయితే చాలామందికి మరి రిలీజ్ చేసి ఇన్ని రోజులైంది కదా, చాలామందికి మరి పడుతుందా లేదా అని చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. వీడియోను లాస్ట్ వరకు చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేయటం వల్ల ఆ వీడియో మీరు చూడలేరు. చాలామంది ఫ్రెండ్స్ మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. పక్కన మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మరి మెసేజ్ రూపంలో వస్తుంటుందండి. అయితే మరి ఈ రోజుకైతే చూద్దామండి. ఈరోజైతే మరి ఈ జిల్లాలకైతే పడుతుందని, ఎందుకనగా మరి ప్రభుత్వానికి కూడా ఒక డౌట్ ఉందండి. ఎలక్షన్ మూమెంట్లో మహిళలు కనుక మరి డబ్బులు వేయకపోతే ఎక్కడ మరి ప్రభుత్వం దెబ్బతింటుందని కూడా మరి ఆలోచిస్తున్నారండి. అయితే మరి చూడండి, ఈరోజు కేవలం 8 రోజులు మాత్రమే సమయం ఉంది. నిన్నటి దినానైతే ఆ జిల్లాలకైతే పడటం జరిగిందండి. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే 1902 ఇది మీ ఫోన్లో నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి మరి ఇది ఫ్రీ కాల్ అండి. ఒకవేళ మీ ఆధార్ నెంబరు మీ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని మీరు చెప్తే ఒకవేళ మీరు పడిందా లేదా ఏ ఖాతాలో పడిందో వారు తెలియజేస్తారండి. చాలామంది ఏంటంటే మ్యాక్సిమం తన అకౌంట్లో మినిమం బిల్లులు పెట్టట్లేదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉంటే వారికి మాత్రమే కూడా మరి పడతా ఉందండి. మీరు ఎంపీసీ లింక్ అనగా ఏం లేదండి, మీ ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ చేసి మీరు ఏ సెల్ నెంబర్ అయితే మీకున్నటువంటి ఖాతాలు, చాలామందికి ఒక 2-3 ఖాతాలు ఉన్నాయండి. ప్రభుత్వం మొన్నటి బడ్డే చూడండి, పోస్ట్ ఆఫీస్లో మరి ఆ పెన్షన్స్ అందరికి కూడా ఏ విధంగా అయితే వారి ఖాతాలకి ఏ విధంగా వేయటం జరిగిందో ఆ విధంగా మీ ఖాతాలు మరి అన్లేబుల్ లిస్టులో ఉన్నాయా లేకపోతే మరి ఖాతా మరి పనిచేస్తుందో ఒకసారి మీరు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మీరు కన్సల్ట్ కావచ్చండి. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు కూడా మరొకసారి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు అయితే మరి అనంతపురం జిల్లా అతి పెద్ద జిల్లా అండి, మరి శ్రీకాకుళం జిల్లా అతి చిన్న జిల్లాలండి. రాష్ట్రం 2 ప్రాంతాలుగా విభజించబడినట్టుగా మనకు తెలిసిందే, కోస్తా ఆంధ్ర మరి రాయలసీమని. అయితే ఈరోజు కోస్తా మరి ఆంధ్ర 9 జిల్లాలు ఉన్నాయి. వాటి చూసి తూర్పుగోదావరి జిల్లా, మరి పశ్చిమ గోదావరి జిల్లా, మరి కృష్ణా, మరి గుంటూరు, మరి ప్రకాశం, అలాగే నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, మరి విశాఖపట్నం మరి ఈ జిల్లాల్లో పడినట్టుగా తెలుస్తుంది. నిన్నటి దిన అయితే కనుక 4 జిల్లాలు కర్నూలు, మరి చిత్తూరు, కడప, మరి అనంతపురం జిల్లాలో కూడా మరి నిన్నటి దిన కూడా డబ్బులు అయితే పడినట్టుగా తెలుస్తుందండి. ఏదేమైనా ఫ్రెండ్స్, మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టే ప్రతి సంక్షేమ పథకాలు మీ ఎద్దకు చేరాలంటే మేము ఫ్రాడ్ అయితే చెప్పట్లేదండి, మా సొంతాన్ని అయితే మేము చెప్పట్లేదు. కానీ వివిధ మాధ్యమాలలో వేరే పేపర్ న్యూస్ అప్డేట్లు వచ్చినట్టు మాత్రమే మేము మీకు ప్రకటిస్తున్నాం. ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.